హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టులో బాంబు పెట్టామని దుండగులు సమాచారం అందించడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు హుటాహుటిన సిటీ సివిల్ కోర్టుకు చేరుకున్నారు. కోర్టు కార్యకలాపాలు నిలిపివేసినటువంటి చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మూసివేసేసి తనిఖీలకు అనుమతినిచ్చారు. ఈ వార్త తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి లాయర్లు అదేవిధంగా క్లయింట్స్ బయటికి పరుగులు తీశారు. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ బృందాలు కూడా కోర్టులోకి వెళ్లి తనిఖీలను ప్రారంభించాయి. కాగా ఈ బాంబు బెదిరింపులలో ఎంత నిజం ఉందనే దాని గురించి వాస్తవాలను మొత్తం పూర్తిగా బాంబ్ స్క్వాడ్ కానీ అధికారులు కానీ పరిశీలిస్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ వరుసగా హైదరాబాద్లో గతంలో కూడా హైకోర్టుకు సంబంధించి ఇలాంటి వార్త అదేవిధంగా ఫేక్ కాల్ ఒకటి రావడం జరిగింది, రైల్వే స్టేషన్లో రావడం జరిగింది. ఇలా వివిధ ప్రముఖ కార్యకలాపాల వద్ద బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి కాల్స్ అదేవిధంగా మెయిల్స్ అనేటివి గత కొంతకాలంగా ఎక్కువ అవుతున్నటువంటి సందర్భంలో తాజాగా కోర్టు ప్రాంగణానికే మరొకసారి బాంబు బెదిరింపులు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక్కసారిగా ఉన్నట్టుండి ఈ మెజిస్ట్రేట్ ఎక్కడైతే నాంపల్లి వద్ద ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టు ఏదైతే ఉందో ఇక్కడ ప్రాంగణంలో కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఉదయం పూట కాబట్టి ఆఫీస్ అవర్స్ కాబట్టి రెగ్యులర్గా వచ్చేటువంటి పరిణామాల్లో భాగంగా అడ్వకేట్స్ చేరుకున్నారు, అదేవిధంగా జడ్జిలు అక్కడికి చేరుకున్నారు. వచ్చేటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఏదైతే బాధితులుగా ఉన్నారో లేదంటే నేరస్తులుగా ఉన్నటువంటి వారందరూ నిందారోపణలు ఎదుర్కొంటున్న వారందరూ కూడా ఎవరైతే కోర్టుకు హాజరు కావాలో వారందరూ కూడా రెగ్యులర్ యాక్టివిటీస్లో భాగంగా అక్కడికి చేరుకున్నారు. ఉన్నట్టుండి అంతా రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా నిమగ్నమైనటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా అక్కడ బాంబు ఉంది కోర్టులో అనేటువంటి ఒక వార్త తేలియడంతో లోపల కోర్టు హాల్ నుంచి మొదలుకొని అన్ని ఆఫీస్ రూములలో పూర్తిగా అల్లకల్లోలమైనటువంటి వాతావరణం నెలకొంది. హుటాహుటిన అన్ని ఫ్లోర్ల నుంచి పరుగున కిందకి దిగి అక్కడి నుంచి బయటికి పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోయారు అడ్వకేట్స్తో సహా మిగతా వారందరూ కూడా. వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడ నుండి స్థానికులు కూడా ఏదైతే కోర్టు బయట ఉన్నటువంటి షాప్స్ కానీ చిన్న చిన్న ఎవరైతే అమ్మకందారులు ఉంటారో వారందరూ కూడా అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణానికి కొంత దూరంగా అలర్ట్ అవుతూ వారు కూడా ఎవరు అటు వెళ్లకుండా చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ వెంటనే ఇక పోలీసులకు సమాచారం అందడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్ కూడా తనిఖీలు విస్తృతంగా కొనసాగిస్తుంది. అంటే ఫేక్ కాల్స్ గతంలో చాలా వస్తున్నాయి, కానీ ఒకవేళ ఇది నిజమై ఉంటే చాలా ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం వరకు అక్కడైతే ఎలాంటి బాంబు పరికరాలు కానీ ఎలాంటి బాంబులు కానీ అక్కడ లేనట్టుగానైతే కనపడుతుంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా అధికారులు వెల్లడించనున్నారు. ఇది ఫేక్ కాలేనా, ఎవరు ఫోన్ చేశారు, ఎవరు మెయిల్ చేశారు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వారి వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో కూడా పూర్తి వివరాలు దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది.